కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం జరిగింది. ప్రాణహిత ప్రాజెక్టుకి అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాల్సి వచ్చిందని హరీష్ రావు వెల్లడించారు. అయితే సభను ప్రజలను హరీష్ రావు తప్పుదారి పట్టిస్తున్నారంటూ రేవంత్ రెడ్డి కౌంటర్ అటాక్ చేశారు. శ్రీమతి ఉమాభారతి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ నేను చదివినిపిస్తాను అధ్యక్ష. స్పష్టంగా ప్రాణహిత చేవెళ్లలో నీళ్లు అందుబాటులో ఉన్నాయి, మీకు హైడ్రాలజిక్ క్లియరెన్స్ ఇచ్చినము, దీని ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి అని ఆనాటి జలశక్తి మినిస్టర్ ఉమాభారతి గారు రాసినారు. ఆ లెటర్ని ఆనాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు స్వయంగా ఎండార్స్ చేసిన లెటర్ నేను తమరికి చెప్పి వినిపిస్తాను అధ్యక్ష. స్పష్టంగా 205 టీఎంసీల వాటర్ అందుబాటులో ఉంది, మీరు ఈ ప్రాజెక్టును కట్టుకోండి అని చెప్పి ఉమాభారతి గారు లెటర్ రాస్తే ఈనాటి శాసనసభ్యులు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు దీని మీద ఎండార్స్మెంట్ చేసిండ్రు. నీటు అందుబాటులో ఉంది, మీకు అనుమతులు ఇవ్వడం జరిగింది, మీ ప్రాజెక్టును నిర్మించుకోండి అని ఉమాభారతి గారు లేఖ రాస్తే వీళ్ళ ఉద్దేశము, వీళ్ళ ఆలోచన, వీళ్ళ తప్పుడు విధానాలు, దోపిడీ చేయాలన్న దురాశ మళ్ళీ తిరిగి మీరు ఉన్నాయా లేవా ఇంకొకసారి మళ్ళీ ఎగ్జామిన్ చేయండి అని చెప్పి వీళ్ళు తిరిగి లేఖ రాసి అక్కడ పోయి కూర్చొని నీళ్లు ఉన్నాయా లేవా అని దాన్ని మళ్ళీ ఒకసారి ఎగ్జామిన్ చేయండి అని, ఒక్కసారి మీకు అనుమతి వచ్చి ఒకసారి మీరు ఎమ్మెల్యేగా గెలిచి సభలోకి వచ్చిన తర్వాత సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ ఓట్ చేసినాక మళ్ళీ పోయి ప్రజలు నేను ఎమ్మెల్యే అయినా కాలేదా అని ఎవరైనా అడుగుతామా అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు మసిబూసి మారేడుకాయ చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఐ అప్రిషియేట్. అయితే ముఖ్యమంత్రి గారు ఉమాభారతి గారు లెటర్ పేజ్ 3 ఓపెన్ చేయండి. ఐ రీడ్ అవుట్. ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు? ఉమాభారతి గారు లెటర్ రాసిండ్రు, హరీష్ రావు గారు ఎండార్స్ చేసిండ్రు, నీళ్ళు ఇచ్చేసిండ్రు, అనుమతి వచ్చేసింది అన్నాడు. ఉమాభారతి గారు రాసిన లెటర్ ఇది నా దగ్గర కూడా ఉంది. పేజ్ 1 మీరు చదివిండ్రు, పేజ్ 3 నేను చదువుతా, కొద్దిగా మీరు కూడా చదువుకోండి. పేజ్ 3 పారాగ్రాఫ్ 3 ఉమాభారతి గారు రాసిన లెటర్ ఇది. వారి సంతకం ఉంది, ఎంబ్లం ఉంది. ఉమాభారతి గారు రాసిన మొదటి పేజీ ఆ కమిషన్ మొదటి పేజీ చదివింది కానీ 3వ పేజీ చదవలేదు కనుకనే ఆ కమిషన్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఆ ముఖ్యమంత్రి గారు కూడా 3వ పేజీ చదవకుండా మొదటి పేజీ చదివి ఈ సభను తప్పుదో పట్టించినందుకు ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకో మాట ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు? ఎమ్మెల్యే ఎలక్ట్ అయిన తర్వాత మళ్ళొక్కసారి అడుగుతారా అని అన్నాడు. అది కూడా చెప్తా. ఏమన్నారు? ఎలక్ట్ అయిన తర్వాత మళ్ళీ అడుగుతారా అన్నారు. అయితే ఆనాడు 24/10/2014 నాడు మనకు సిడబ్ల్యూసీ నుంచి వచ్చిన లెటర్ వారు చెప్పారు. ఆ లెటర్లోనే వాళ్ళు ఏం రాసింది సిడబ్ల్యూసీ మనకు? మీరు 2004 వరకు మాత్రమే వాటర్ సిరీస్ ను పంపారు, అప్డేట్ చేయండి. ద ప్రాజెక్ట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రివ్యూ ద క్వాంటమ్ ఆఫ్ డైవర్టబుల్ ఫ్లోస్ ఫ్రమ్ ప్రాణహిత బ్యారేజ్ సైట్ ఎట్సెట్రా నీళ్లు లేవని చాలా స్పష్టంగా ఒక్కసారి కాదు 3 ఉత్తరాలు, ఉమాభారతి ఉత్తరంలో వచ్చింది, ఫిబ్రవరి ఉత్తరంలో వచ్చింది, మార్చి ఉత్తరంలో వచ్చింది. చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తుండు. ఆనాడు మంత్రిగా పనిచేసిన అని ఈనాడు కూడా వారు మంత్రిగానే భావించి మళ్ళీ ఆ తమ్ముడు సమాచారాన్ని మళ్ళీ తిరిగి పదే చెప్తుండు. 2009లో 2014లో 2 సార్లు నీకు అనుమతులు ఉన్న తర్వాత మళ్ళీ ఎగ్జామిన్ చేయమని రాయాల్సిన అవసరమే లేదు.